బ్రేకింగ్ న్యూస్ కదులుతున్న ట్రావెల్స్ బస్సులో రేప్ ఘటన తెలియగానే పెద్ద ఎత్తున కలకలం చెలరేగింది. నిజంగా ట్రావెల్స్ బస్సులో రేప్ జరిగిందా? కదులుతున్న బస్సులో రేప్ ఘటనపై భిన్న వాదనలు వస్తున్నాయి. పోలీసుల అదుపులోనే ఇద్దరు డ్రైవర్లు కూడా ఉన్నారు. డ్రైవర్ కృష్ణపై అత్యాచార ఆరోపణలు ఉన్నాయి. కృష్ణకు మరో డ్రైవర్ సిద్ధయ్య సహకరించినట్టుగా తెలుస్తోంది. పోలీస్ స్టేషన్లోనే హరికృష్ణ ట్రావెల్స్ బస్సు కూడా అక్కడే ఉంది. నిర్మల్ నుంచి ప్రకాశం జిల్లా వెళ్తున్న సమయంలో ఘటన చోటు చేసుకుంది. బస్సులోని L1 సీటును ఒక మహిళ బుక్ చేసుకుంది. L1 సీటు మహిళతో పాటు ఆమె 8 ఏళ్ల కూతురు ఇద్దరు కూడా L1 సీట్లోనే ఉన్నారు. రాత్రి 10 గంటల వరకు క్యాబిన్లో డ్రైవర్ కృష్ణ పక్కనే మహిళ కూర్చుందని చెబుతున్నారని పోలీసులు కూడా తెలియజేస్తున్నారు. యజమాని కృష్ణ ఈ విషయాన్ని చెప్తున్నాడు. మహిళతో డ్రైవర్కి ముందే పరిచయం ఉంది అని బస్సు యజమాని చెప్తున్నాడు. మహిళకు ఖాళీగా ఉన్న డబుల్ స్లీపర్ సీటును డ్రైవర్ ఆఫర్ చేశాడని చెప్తున్నారు. రాత్రి 10 గంటల 30 నిమిషాలకు చేగుంట దగ్గర భోజనానికి బస్సును ఆపారు. భోజనాల తర్వాత డ్రైవర్ మారాడు. మేడ్చల వద్దకు రాగానే పోలీసులకు ఫోన్ చేసింది మహిళ. లైంగిక దాడి చేశాడు అంటూ డ్రైవర్ కృష్ణపై ఫిర్యాదు చేసింది. బస్సును పోలీసులు పట్టుకున్నారు. OUPS పోలీసులు బస్సును పట్టుకున్నారు. పారిపోయిన కృష్ణను నాచారంలో కాకీలు పట్టుకున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి పెట్రీషా అందిస్తారు. కదులుతున్న బస్సులో మహిళ పైన అత్యాచారం అయితే జరిగింది. అయితే రన్నింగ్ బస్సు మీద డ్రైవర్ అత్యాచారం చేశారని ఆ మహిళ కంప్లైంట్ చేయడం అయితే జరిగింది. నోట్లో గుడ్డడి కుక్కి మరీ అత్యాచారానికి పాల్పడ్డారు. అదేవిధంగా డైల్ 100కి మహిళ సమాచారం ఇవ్వడం అయితే జరిగింది. డ్రైవర్తో పాటు ఇంకో ఎవరైతే కో డ్రైవర్ ఉన్నారో అతను అత్యాచారానికి పాల్పడ్డాడు, నన్ను లైంగికంగా వేధించాడంటూ మేడ్చల్ సమీపంలో వస్తున్న సమయంలో పోలీసులకి చెప్పడం అయితే జరిగింది. అప్రమత్తమయ్యారు పోలీసులు. వెంటనే ఏదైతే సిటీ పోలీసులు OU క్యాంపస్ నుంచి వస్తున్న ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ అలర్ట్ అయ్యి బస్సుని చేస్తూ పట్టుకున్నారని కూడా సమాచారం వస్తుంది. హరికృష్ణ ట్రావెల్కి సంబంధించిన ఇద్దరు డ్రైవర్ని పోలీసులు అదుపులోకి తీసుకోవడం అయితే జరుగుతుంది. ప్రధానంగా కూడా రెండు వర్షన్స్ అయితే వినిపిస్తున్నాయి. ఒకవైపు మహిళ అంగీకారం లేకుండా అతను లైంగికంగా పాల్పడ్డారు. సుమారుగా ఈ లైంగికంగా పాల్పడిన బస్సులో రన్నింగ్ బస్సులో 36 మంది ప్రయాణికులు అయితే మహిళతో పాటు 36 ప్రయాణికులు అదేవిధంగా క్లీనర్ వీళ్ళందరూ ఉండడం జరిగింది. అయితే ఆ సమయంలో అతను బెదిరించాడు, నన్ను చంపేస్తాను, అందుకే నేను అరవలేకపోయాను అని ఆ మహిళ చెప్పడం అయితే జరుగుతుంది. మరోవైపు డ్రైవర్ మాత్రం లేదు, తను అంగీకరించింది, మేము ఇద్దరం మాట్లాడుకొని కమిట్ అయ్యాము, ఏదైతే అక్కడ స్లీపర్ బస్లో మేము కమిట్ అయ్యామని ఇద్దరు మాత్రం చెప్పడం అయితే జరుగుతుంది. రెండు విషయాలు అయితే మనకు అర్థమవుతున్నాయి. పోలీసులు మాత్రం కేసు నమోదు చేసి అయితే దర్యాప్తు చేసుకున్న పూర్తిగా వాళ్ళని అదుపులోకి తీసుకోవడం అయితే జరిగింది. ఒకవైపు మహిళని కూడా మెడికల్ ఎగ్జామినేషన్కి పంపించారు. ఏదైతే బస్సులో అత్యాచారం జరిగిందో అదే బస్సులో మనతో పాటు ఎవరైతే ఆ బస్సు ఓనర్ అయితే మనతో పాటు ఉన్నారని కూడా పూర్తిగా చెప్పొచ్చు. ఒకసారి అయితే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా ఇక్కడ మనం చూడొచ్చు కూడా ఆ మహిళకి సంబంధించిన బర్త్ మాత్రము L1 అంటే డ్రైవింగ్ సీట్కి ముందున్న L1 సీట్గానే గుర్తించడం అయితే పూర్తిగా అయితే జరిగింది. ఒకవైపు కూడా మనం విజువల్స్లో కూడా చూడొచ్చు, ఇక్కడ L1 ఏదైతే మనకి L1 కనిపిస్తుందో తన భర్త ఇక్కడనే, ఆ డ్రైవర్ మాత్రం ఇక్కడ ఉన్నారు. ఎవరు కూడా ఆ మహిళ పైన అత్యాచారం జరుగుంటే అతను అరుస్తే ఎవరికైనా వినిపిస్తుంది, పక్కపక్కనే భర్తలు ఉన్నాయని పూర్తిగా అయితే చెప్తున్నారు. ఒకసారి డ్రైవర్ ఎవరైతే వెహికల్ ఓనర్ ఉన్నారో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. నమస్తే అండి, మీరు ఈ వెహికల్ హరికృష్ణ ట్రావెల్స్ మీదేనా? ప్రైవేట్ ట్రావెల్స్ నేనే హరికృష్ణ అని. మేడం L1 బెర్త్ నెంబరు నిర్మల్లో సాయంత్రం 6 గంటలకు ఎక్కారు. రాత్రి 10 గంటల దాకా కృష్ణ వెహికల్ బస్సు తోలాడు. కృష్ణ తోలేంత సేపు 1 గంట 2 గంటలు డ్రైవర్ పక్కనే కూర్చుంది. అంటే వాళ్ళిద్దరికి పాత పరిచయాలు ఉండయో లేవో మనకైతే తెలియదు, అది దేవునికి తెలియాల. 10 గంటలకి 10:30కి చేగుంట దగ్గర బస్సు భోజనాలకు ఆగింది. హోటల్ దగ్గర ఆగిన తర్వాత అందరూ భోజనం చేసి వచ్చారు. డ్రైవర్ డ్యూటీ చేంజ్ అయ్యి ఇంకో డ్రైవర్ సిద్ధయ్య అనే డ్రైవర్ సెకండ్ డ్రైవర్ డ్యూటీ ఎక్కారు. ఎక్కిన తర్వాత మేడ్చల్ దగ్గరికి వచ్చిన తర్వాత టికెట్లు అన్నీ ఫుల్, బండి ఫుల్, 36 మంది మొత్తం, 38 సీట్, 38 స్లీపర్, 38 ఫుల్, 38 మంది ఫుల్ బస్సు అయిన తర్వాత మేడ్చల్ వచ్చింది. అలా బస్సు లైట్లు ఆపేసి బెడ్ లైట్లు వేశారు. అందరు నిద్రపోతుంటారు కదా. అయిన తర్వాత ఈ బెడ్ ఖాళీ ఉంది, క్యాన్సిల్ వచ్చిన తర్వాత వాళ్ళ ప్రయాణికులు అందరూ చూస్తుండగానే నిర్మల్ బయలుదేరిన కాంచి ప్రయాణికులు చూస్తుండగానే మన డ్రైవర్ కానీ హెల్పర్ కానీ చెప్పారు. లోపల ఉండే ప్రయాణికులు కూడా చెప్పారు, ఆ అమ్మాయి ఆ డ్రైవర్ ఎక్కడే కూర్చొని మాట్లాడుకుంటున్నారు, ఆ డ్రైవర్ దగ్గర కూర్చొని మాట్లాడుతుంది, మనం ఏది పట్టించుకోలేదు ప్రయాణికులు మనకి ఎందుకన్నారు. ఆ తర్వాత 11 గంటల లైట్లు ఆపేసిన తర్వాత ఇద్దరు వచ్చి ఇక్కడ పడుకున్నారంట. ఆ డ్రైవర్ పోయి అమ్మాయిని అడిగాడంట,
అమ్మ ఇక్కడ వండుకోండి అమ్మ, డబుల్ బెడ్ ఖాళీగా ఉంది, పాప ఉంది, ఒక పాప 8 సంవత్సరాల పాప ఉంది. పాప అమ్మాయి అంటే మహిళ, తను అమ్మాయి కాదు, మహిళ. మహిళ 40 సంవత్సరాలు ఉన్నాయి. ఓకే. అత్యాచారం ఎవరిపైన అయితే జరిగిందో తను మహిళ. మహిళ ఆ అమ్మాయికి 40 సంవత్సరాలు ఉంటాయి. ఆ మహిళకి ఒక పాప ఉంది 8 సంవత్సరాలు. తనతో పాటు ఉండి పాప మరి ఆ పాప అత్యాచారం జరిగిన సమయంలో ఆ పాప ఎక్కడ ఉంది? ఇక్కడే ఉంది. ఓకే. మనం 10 ఇయర్స్ పాప ఉంది, ఓకే. కూతురు ఉంది. ఇక్కడ పనుకున్నారంట. డ్రైవర్ వచ్చి ఒక సపోజ్ నిజమైతే ఈ కట్టన్ దిగానే ఎవరు మీరు అని ఆమె అరవాల. అరిస్తే బస్సులో ప్రయాణికులు అందరూ లేచి ఎవరో నువ్వు లేడీ పక్కన కూర్చుంటున్నావు అని తలా ఒక దెబ్బ కొడతారు. వాళ్ళిద్దరి మధ్యలో ఏం బస్సులో ఎంతమంది ప్రయాణికులు ఉన్నారు? 38 మంది. 38 మంది. అంటే ఎవరు ఆపే ప్రయత్నం చేయలేదా? అసలు వాళ్ళిద్దరు ఇష్టపడ్డారో ఏమో మనకు తెలియదు, దేవుడికి తెలియదు. అంగీకారం బట్టే జరిగిందా? అంగీకారం బట్టి జరిగింది ఏమో. ఆ డ్రైవర్ అంటాడు మీ ఇద్దరు అంగీకారంతో చేసుకున్నాము అన్న డ్రైవర్ అన్నాడు. నాకు రాత్రి 1 గంటప్పుడు మన పోలీసు వారు ఫోన్ చేశారు, మీ డ్రైవర్ ఇలా చేశారంట. అంటే నేను వస్తున్నాను, బయలుదేరి నెల్లూరు నుంచి నేను వచ్చాను. ఓకే. మీ పోలీసులకు ఎవరు సమాచారం ఇచ్చారు? 100కి డైల్ చేసిందంట. ఓకే. చేసిన తర్వాత మన సికింద్రాబాద్ దాటిన తర్వాత చేసిన తర్వాత ఇక్కడికి వచ్చేళ్ళకి బండి పోలీసు వాళ్ళు ఆపారు, స్టేషన్కి తీసుకొచ్చి హ్యాండ్ ఓవర్ చేశారు. చేసిన తర్వాత డ్రైవర్ పరారులో ఉంటే డ్రైవర్ని తీసుకొచ్చారు. పోలీసులు నాచారం దగ్గర దొరికితే తీసుకొచ్చి. తప్పు చేయని వ్యక్తి ఎందుకు పరారీ అవ్వాలి? అది ఏమో మనకు తెలియదు అంత గురించి. అన్నింపుని మనకు తెలియదు, మనం అబద్ధం చెప్పకూడదు. అమ్మాయి మీద అబద్ధం చెప్పకూడదు, అబ్బాయి మీద అబద్ధం చెప్పకూడదు. జరిగింది. డ్రైవర్ని కూడా తీసుకొచ్చారు. డ్రైవర్ని మనం అడిగితే మీ ఇద్దరు ఇష్టపడే పోయాము అంటే ఆ అమ్మాయి ఉండి నన్ను భయపెట్టాలని నేను అతని దగ్గర కొనుక్కున్నాను అని ఆ అమ్మాయి అంటుంది. స్టార్టింగ్లోనే ఇక్కడికి వచ్చి అబ్బాయి కటన్ తీసినప్పుడే ఒక క్యాకేసి ఉంటే బస్సులో ఎంతమంది ప్రయాణికులు ఏమని భయపెట్టించాడంట మహిళని మనకి తెలియదు దాని గురించి. ఆ అమ్మాయి ఆ మాట ఉంది. సరే మనమైనా మీరైనా నేనైనా అర్థం చేసుకోవాలా. కటన్ తీసినప్పుడు ఇప్పుడు ఇలా కటన్ తీశారు. కటన్ తీసినప్పుడు ఎవరండి మీరు మగోళ్ళు వచ్చి నా కటన్ తీస్తున్నారండి ఒక మాట అంటే బస్సులో వాళ్ళందరూ దిగుతారు కదా, తల ఒక దెబ్బ కొడతారు. మహిళ ఏం చెప్తుంది? ఇప్పుడు ఒక వైపు మాత్రం అతను నిందితుడుగా భావిస్తున్న వాళ్ళు అతను ఏమంటున్నాడంటే అంగీకారం వల్లనే జరిగింది అంటున్నా. మహిళ మాత్రం లేదు, నా మీద లైంగికంగా వేధించాడు, నన్ను చంపేస్తాను బెదిరిస్తాయని, నేను అందుకే కమిట్ అవ్వాల్సి వచ్చిందని తను చెప్తుంది. అసలు దాంట్లో ఆ సింగిల్ స్లీపర్లో నుంచి ఈ స్లీపర్లకు రావాల్సిన అవసరం ఏంది? మా కంపెనీకి సర్టిఫికేట్ తేవడం తప్పితే వాళ్ళు బాగానే ఉన్నారు, కేసులు పెట్టుకున్నారు, కోర్టుకి వెళ్తారు, అన్నీ అవుతాయి. మా కంపెనీకి సర్టిఫికేట్ వచ్చింది కదా, ఆమె స్లీపర్లో ఆమె పనుకోవచ్చు కదా లేడీ. ఇక్కడికి ఎందుకు రావాలా? అంటే మీరు ఖాళీ ఉందని చెప్పారు కదా, డ్రైవర్ చెప్పాడంట, అసలు ఎందుకు రావాలా? డ్రైవరే చెప్పాడు, ఎవరైతే పాల్పడ్డాడో అతనే చెప్పాడు. ఆ డ్రైవర్ అంటున్నారు, మా వాళ్ళు మాకు తెలిసిన వాళ్ళు డ్రైవర్ అంటున్నారు. ఒకసారి మనతో పాటు క్లీనర్ కూడా ఇక్కడ ఎవరైతే ఆ రాత్రి బస్సులో ప్రయాణించే వాళ్ళు, క్లీనింగ్ చేసే వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. అంత రుజువుగా ఉంటే బస్సులో అందరూ ఫోన్ నెంబర్లు మొత్తం నా దగ్గర ఉన్నాయి, ఒకసారి కాల్ చేసి కనుక్కో. అంటే వీళ్ళిద్దరు అప్పుడే మాట్లాడుకున్నారు, ముందు డ్రైవింగ్ సీట్ లో కూర్చొని నవ్వుకుంటూ మాట్లాడుకున్నారంట. కాబట్టి బస్సులో ప్యాసింజర్లు ఈ విడతలో ఉన్నారు, ఈ విడతలో ఫ్యామిలీలు ఉన్నారు. కస్టమర్లు కూడా కాల్ చేసి అడగండి, తప్పు అయితే. కంపెనీ మీదే హరికృష్ణ ట్రావెల్స్ మీద సర్టిఫికేట్ ట్రాప్ చేసిందని చెప్పొచ్చా? ఆ అమ్మాయి డ్రాప్ చేసిందో తెలియదు, డ్రైవర్ డ్రాప్ చేసిందో మనకు తెలియదు. ప్రయాణికులతో మాట్లాడండి. ఒకవైపు ఒకసారి మనం క్లీనర్ తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రాత్రి ఇతను మాత్రము డ్రైవర్ ఇచ్చిన సమాచారం మేరకు ఈ ఓనర్ ఎవరైతే హరికృష్ణ ట్రావెల్స్ కి సంబంధించిన ఓనర్ చెప్పడం అయితే జరుగుతుంది. ఒకసారి ప్రధానంగా విట్నెస్ ఉన్న క్లీనర్ ఎవరైతే అబ్బాయి ఉన్నాడో అతనితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రాత్రి బస్సు కదిలినప్పుడు మీరు ఉండేనా? బస్సు లోపల మీరు ఉండేనా? అసలు ఎవరైతే మహిళ లైంగికంగా వేధింపులకు పాల్పడ్డాను, నన్ను రేప్ చేశాడని చెప్తూ ఆరోపిస్తుందో, తన్నుకి మరి డ్రైవర్కి ఎప్పుడైనా దానికి ముందు ఏమైనా మాట్లాడుకోవడం, వాళ్ళు ఏమైనా చూసావు అట్లాంటివి? తను అరవడం, క్లోజ్ గా ఉన్నారు, క్లోజ్ గా ఉండి వాళ్ళ రిలేషన్స్ అంటారు. ఎవరు చెప్పారు రిలేషన్స్ అని? ఎవరు చెప్పారు? వాళ్ళే చెప్పారు. ఇద్దరు, మహిళ మరియు డ్రైవర్ ఇద్దరు? మా డ్రైవరే చెప్పాడు. ఓకే. మరి మహిళ చాలాసేపు అతనితో అక్కడ ముందు కూర్చొని మాట్లాడింది. అంటే ఇది జరిగినప్పుడు తను అరవడం కానీ లేకపోతే హెల్ప్ తీసుకోవడం కానీ ఇటువంటివి ఏమైనా చేసిందా? ఏం చేయలేదు. మరి ఎప్పుడు కాల్ చేసింది? 100కి ఎప్పుడు కాల్ చేసింది? పోలీసులు ఎప్పుడు వచ్చారు? అంటే 100కి కాల్ చేసిన సమాచారం మీకు ఇచ్చిందా? 100కి కాల్ చేస్తున్నానని మాకు సమాచారం ఏమి ఇలా, సడన్ గా వచ్చి 100కి కాల్ చేసాము అని చెప్పారు. అంటే సైడ్ ఆపమన్నది, ఇంకా ట్రాఫిక్ వల్ల మేము కొద్దిగా ముందుకు వచ్చి ఆపాము, అంతవరకే తెలుసు. అంతవరకు. అంటే ఒకవైపు రెండు వినిపిస్తూ ఉన్నాయి, 2 సార్లు మాత్రం. ఒకటేమో ఇలా ట్రాప్ చేసింది వెహికల్, అతన్ని ఎవరైతే డ్రైవర్ ఉన్నారో అతన్ని ట్రాప్ చేసి అంగీకారం వల్లనే ఇదంతా చేయాల్సి వచ్చింది,
అని ఆ మహిళ ఎవరైతే డ్రైవర్ ఉన్నారో మహిళ మీద చెప్పడం అయితే జరుగుతుంది. మరోవైపు మహిళ మాత్రము లేదు, నన్ను బలవంతం చేశాడు, నా మీద అత్యాచారానికి పాల్పడ్డాడు అని మహిళ చెప్తుంది. పోలీసులు మాత్రం కేసు నమోదు చేసుకొని ఇద్దరి మీద క్రాస్ క్వశ్చనింగ్ చేయడం అయితే జరుగుతుంది. ఒకవైపు నిందితులు మాత్రం నిందితులుగా భావిస్తున్న వాళ్ళని మాత్రం పోలీస్ స్టేషన్లో ఇద్దరు డ్రైవర్ మరి కో డ్రైవర్ ఇద్దరు కూడా పోలీసులు అదుపులో అయితే ఉన్నారు. మహిళను మాత్రము మెడికల్ ఎగ్జామినేషన్ కోసం హాస్పిటల్కి తరలించడం జరిగింది. ఏదైనా పోలీసులు మెడికల్ రిపోర్ట్స్ ద్వారానే ఏదున్నా చెప్తాం. ఇప్పుడైతే ప్రస్తుతం ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తున్నామని వాళ్ళు చెప్పడం అయితే జరుగుతుంది. నైట్ అరౌండ్ 12:44 అవర్స్కి ఒక 100 కాల్ వచ్చింది మన ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్కి. ఏమనంటే ఒక వ్యక్తి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, హరికృష్ణ ట్రావెల్స్ అనే ఒక బస్సు ఉంది, అది నిర్మల్ నుంచి పామూరు వెళ్తూ ఉంటే హైదరాబాద్ శివార్లోకి ఎంటర్ అయినాక ఒక డ్రైవరు, అదే బస్సుకు సంబంధించిన డ్రైవరు ఒక లేడీ వివాహిత నిర్మల్ నుంచి పామూరు వెళ్తుంది. అయితే ఆమెకి ఈ డ్రైవరు బలవంతం చేసేసి అత్యాచారం చేసిండు అని చెప్పేసి ఒక 100 కాల్ వస్తే ఏమంటే మన పోలీస్ పెట్రోల్ కార్ తర్వాత బ్లూ కోట్ మొబైల్ రెండు కూడా వెళ్ళేసి తార్నాక ఏరియాలో మన అగ్నిమాపక ఈ ఆఫీస్ కంటే ముందు 1011 పిల్లల దగ్గర ఆ వెహికల్ అబ్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అయితే దానికంటే ముందే మెట్టుగూడ ఏరియాలో ఆ యొక్క అత్యాచారం చేసిన ఒక డ్రైవరు పేరు కృష్ణ అనే వ్యక్తి పారిపోవడం జరిగింది. దాంట్లో ఏంటంటే ఈమె ఇప్పుడు పోలీసులు పిలుస్తుందనే భయంతో ఆ డ్రైవరు మెట్టుగూడ ఏరియాలో బస్సు స్లో అయినాక అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. అయితే అక్కడ డ్రైవింగ్ చేస్తున్న డ్రైవరు పేరు సిద్ధయ్య అనే వ్యక్తి మాకు అదుపులో ఉన్నాడు అని విచారిస్తున్నాము. ఇప్పుడు దానిపైన అయితే ఆ కంప్లైంట్ తీసుకొని ఆ లేడీ వివాహిత దగ్గర కంప్లైంట్ తీసుకొని కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దీనిపైన కూడా విచారణ చేస్తాము. ఈ అక్యూజ్ కూడా పట్టుకుంటాం, త్వరలో పట్టుకొని మళ్ళీ ముందుకు అప్డేట్ చేస్తాం. అత్యాచారం చేసిన అసలు వ్యక్తి కృష్ణ అతను పారిపోయాడు. ఇప్పుడు ఆమె ఎక్కడ ఉంది? ఇప్పుడు హాస్పిటల్ పంపాము. తర్వాత ఇప్పుడు రేపు జరిగింది కదా, నెక్స్ట్ ప్రొసెస్